గలతీ పత్రిక 4వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చదువుకుందాం. ఈ యొక్క రాత్రి వేళ చదవబడిన ఈ లేఖన భాగాల కొరకు మనం ప్రార్థనపూర్వకంగా సిద్ధపడుతూ ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినగా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. చదవండి 19 నుంచి. చదవండి, ఆ పక్కన చదువు తీసా కదా. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని ఈ 19వ వచనాన్ని ప్రారంభించడం జరిగింది. నా పిల్లలారా అని సంబోధన చేశాడు. ఎవరు పిల్లలారా అంటే గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులైన బిడ్డలందరినీ కూడా పౌలు గారు ఏమని పిలుస్తున్నాడు? నా పిల్లలారా అన్నాడు. అంటే ఆత్మీయంగా వారిని రక్షణలోనికి నడిపించాడు అని అర్థం చేసుకోవాలి. పౌలు గారి చేత రక్షించబడి పౌలు గారి చేత రక్షణలోనికి వచ్చి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా వారు పిలువబడుతూ దేవుని సన్నిధానంలో నడిపించబడుతూ ఉన్నారు. రాను 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 వారు లోకానుసారులు అయిపోయారు. ఎందుకు అయిపోయారు అనే విషయాన్ని మనము చాలా విషయాలు ఇంతవరకు ధ్యానం చేశాం. రాను రాను వారు ఏ ఆలోచనలోకి వచ్చేసారు అని అంటే శరీరానుసారమైన మనుషులు అయిపోయారు. శరీరానుసారులుగా ఆత్మీయంగా ఉన్నవారు శరీరానుసారులుగా వారు మారిపోయి దేవునికి చాలా దూరంగా వారి భావాలన్నీ మారిపోయినాయి. చాలా దూరంగా మారిపోయినాయి. వారిలో ఏమాత్రం కూడా ఆత్మీయత కనిపించకుండా అంత శరీర కార్యాలే వారిలో కనపడుతూ ఉన్నాయి. అందుకనే వారిని విషయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి స్థితిని చూసినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? వారిని మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది. మొదట ఒకసారి వీళ్ళందరినీ ప్రభులోనికి నడిపించడానికి, దైవికంగా వారిని తీర్చిదిద్దడానికి వారి విషయమై ఎంతో నలిగిపోయాడు. ప్రాణాలు పోయేంత పరిస్థితి. నలగగొట్టబడ్డాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు, చాలా భయంకరమైన రీతిలో హింసించబడ్డాడు ఈ ప్రజల మధ్యలో. ఒకసారి అయితే చనిపోయాడని కూడా రాళ్లతో కొడితే చనిపోయాడు అనుకుని ఊరు వెలుపులకి ఈడ్చుకొని పోయారు. అంత భయంకరమైన హింసలు, కష్టము ఈ ప్రజల నిమిత్తం అనిపించాడు. ఇంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఇంత నలిగిపోయినా చివరికి వీళ్ళు వైఖరి ఎలా మారిపోయిందంటే శరీరానుసారులుగా మారిపోయారు. అందుకని 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన మాట చదివితే అక్కడ ఉన్న మాట, ఓ అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అని చెప్తున్నాడు. ఓ అవివేకులైన గలతీలారా అనే మాట వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు వారి విషయం మరలా ప్రసవ వేదన ఎందుకు కలుగుతుంది అంటే మొదట వారు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఏమైపోయారు? శరీరానుసారమైన మనుషులుగా వారు మారిపోయారు. అందుకే 3వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటున్నాడు.
మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా మీరు మారిపోదురా, వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించుతురా అని చెబుతూ ఉన్నాడు. అంటే మొదట వారి జీవితం ఎలాగుంది? ఆత్మీకంగా ఉంది. మొదట వారి ప్రారంభం, మొదట భక్తి, మొదట విధేయత, మొదట ప్రార్థన, మొదట ఆరాధన, వాక్యము, ఆత్మీయతలో ఎదగడము, ఇవన్నీ పౌలు గారు చూసినప్పుడు చాలా హృదయంలో పౌలు గారికి ఎంత ఆనందం వచ్చేసిందో. సాధ్యమైతే వారి కన్నులు కూడా ఓడబిరికేసి ఇచ్చివేయగలిగినంత పరిపూర్ణమైన విశ్వాసం. పౌలు గారిని చేర్చుకునేటప్పుడు దేవుని వలె చేర్చుకునేవారు. ఎంతటి అనుభవంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎలా మారిపోయారు? వీళ్ళు శరీరానుసారం, మొదట ఆత్మానుసారులుగా ఉండి ఇప్పుడు శరీరానుసారులు అయిపోయారు. అందుకనే ఓ అవివేకులైన గలతీలారా, అది మంచి మాట? వారిని పొగుడుతున్న మాట, తిడుతున్న మాట. ఒకవేళ వారు గాయపరచబడ్డా కానీ అది వారి పరిపూర్ణతగా నడిపించబడాలని పౌలు గారు పలుకుతున్న మాట. ఓ అవివేకులైన గలతీలారా అంటున్నాడు. ఇప్పుడు చెప్పరాడుతాం. ఇప్పుడు 19వ వచనంలో చెప్తున్నాడు. 19వ వచనం ఏది? 19వ వచనము, నా పిల్లలారా, క్రీస్తు యేసు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక. మీ విషయమై నాకు ఏం కలుగుతుంది? మరలా ప్రసవ వేదన. అన్ని వేదనల కంటే బాధాకరమైనది, ప్రమాదకరమైనది, కష్టమైంది ప్రసవ వేదన. చాలా ఆ వేదన వర్ణనాతీతం. అది వర్ణించడం కష్టం. కనుక తన బాధను, తన వేదనను దేంతో వర్ణించుకుంటున్నాడు అని అంటే, ఒక స్త్రీ పడ్డ ప్రసవ వేదన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి సమయంలో ప్రాణాల మీద ఆశలు కూడా కోల్పోతారు కొంతమంది. బ్రతుకుతానన్న ఆశే లేని పరిస్థితులు. ఆ కోణంలోనే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితిని కూడా, వైద్య రంగం అంతా అందుబాటులో లేనప్పుడు ఎన్నో ఫెయిల్యూర్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి పూర్వకాలంలో. కనుక అలాగ చాలామంది తను చాలించిన వారు ఎందరో మనం చూస్తాం. కనుక ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చదివిన మాట ఏంటంటే, ప్రసవ వేదన అనేది చాలా కష్టతరమైంది, బాధకరమైంది, ప్రమాదకరమైంది, వర్ణనాతీతమైంది. అది ఒక వ్యక్తిని రక్షణలో నడిపించడానికి ఎంత వేదనైనా పడ్డానికి వెనుదిరగకూడదు. అది దాని అర్థం. మరల ఇప్పుడు ఏం పడుతున్నాడంటే ఈయన ప్రసవ వేదన అంటే ఒక ఆత్మను ప్రభువులోనికి నడిపించడానికి ఎంత వేదనో చాలా వేదన. ఏమంటే దేవుని కార్యాలు జరగాలంటే మామూలుగా జరగవు. కొందరు ప్రభువులోనికి, ప్రభు సత్యాన్ని తెలుసుకోవాలంటే మామూలుగా మనం ఏదో పై మాటలు మాట్లాడితే, పై ఏదో మనం మాట్లాడుతూ పై జీవితము ఇలాగ మన జీవితం జీవించుకుంటూ ఉంటే ఆత్మీయ అనుభూతిని ఇతరులు పొందుకోలేరు. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఎంత కన్నీరు కార్చాలో, ఎంత ప్రయాసపడాలో, ఎంత వేదన చెందాలో, ఒక యవనురాలు వలె, పెనివిడిపోయిన యవనురాలు వలె కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో ఒక ఆత్మను రక్షించడానికి అలాంటి వేదనకరమైన ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. ఆమేన్. లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో పాపము పెరుగుతూ ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు చాలామంది దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిలో లేను అన్నట్టుగా జీవిస్తారు. దేవుణ్ణి ఎరిగి రక్షణ తీసుకొని ప్రభు బలలో పాలు పొందుకుంటూ కూడా అన్ని లోకానుసారమైన కార్యక్రమాలే వారి జీవితంలో కనపడుతుంది. కానీ ఏమాత్రం దైవికమైన కార్యాలకు చోటివ్వని వారిగా చాలామంది
ఈనాటి సమాజంలో మనం చూస్తాం. నిజంగా వీళ్ళు దైవికమైన బిడ్డలేనా, నిజంగా వీళ్ళు దేవుని రక్షణలో ఉన్నవారేనా అనిపించేలాగా ఇతరులు దేవుణ్ణి దూషించేటట్లుగా, అన్యజనుల ఎదుట దేవుని నామం దూషణ పాలయ్యేటట్లుగా ఈనాడు క్రైస్తవ సమాజము ఆ రీతిలో ప్రవర్తిస్తున్నారు అనడానికి కూడా ఏ విధమైన సందేహం లేదు. ఒక ఆత్మ రక్షించబడ్డానికి మనలో ఏం కలగాలి? ప్రసవ వేదన కలగాలి. ఆమేన్. ప్రసవ వేదన కలగాలి. పర్లేదమ్మా, భయపడకమ్మా, ఏం కాదులేని మనం చెప్పడం సులువే. కానీ ఆ బాధ అనిపించే వ్యక్తికి అది చాలా వర్ణనాతీతం. అది ఏమండి, తల్లి బాధను అనిపించడం చాలా కష్టం, అది వర్ణించడం. కనుక ఇప్పుడు పౌలు గారి యొక్క బాధను, ఆయనలో ఉన్న హృదయ వేదన, ఆయన పడ్డ కష్టం, మొదటిసారి పడ్డది, మొదటి కానుపు, వాళ్ళు రక్షించబడ్డది ఒక వ్యక్తి అయితే, వీళ్ళు మరలా లోకంలోకి తిరిగిపోయి ఆచారంలోకి వెళ్ళిపోయి దైవత్వాన్ని విడిచిపెట్టి, దైవికాన్ని విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి లోకానుసారులుగా మారిపోతుంటే వాళ్ళ విషయం ఏం కలుగుతుంది? ఈయనకి ప్రసవ వేదన కలుగుతూ ఉందంటున్నాడు. ప్రసవ వేదన. ఏదైనా ఒక ఎంజాయ్మెంట్కి సంబంధించినది, ఏదైనా ఒక చిన్న చిన్న ప్రదర్శనలు ఏమైనా జరిగినాయనుకో మన లోపల, మనకేమి రావాలి? వేదన రావాలి. చూసి ఎంజాయ్ చేసేది. ఇక్కడ సినిమా వేయచ్చు, లేకపోతే స్టేజీలు కట్టి ఏమైనా డ్యాన్సులు వేయచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమైనా చేయొచ్చు. ఒక దైవికమైన బిడ్డలుగా మనకేమి రావాలి? వేదన రావాలి. అదేం కాకుండా అన్నీ మరిచిపోయి, దైవత్వాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, రక్షణ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేసే క్రైస్తవ సమాజం లేరనుకుంటున్నారు ఈనాటి కాలంలో. ఎంతలాంటి వారు ఉన్నారో, చాలా భయంకరమైన మనస్తత్వాలు కలిగిన వారు. నిజంగా వీళ్ళు దైవికమైన బిడ్డలేనా అని మనలో ఏమి రావాలి? వేదన రావాలి. ఏమా పరిశుద్ధ బలలో పాలు పొందుకుంటున్నారని వాళ్ళందరనే, ప్రార్థనకి వెళ్ళేవారని వాళ్ళందరనే, ఈదులంటే డ్యాన్సులు, విచ్చలవిడితనం, విలాసవంతమైన ఆహ్లాదకరమైన పరిస్థితిని ఏదో పేరు చెప్పి మనుషులు ఎంజాయ్ చేసేయాలి. అంబేద్కర్ ఈనాటి సమాజం గురించి, మన భారతదేశం గురించి ఎంత అహోరాత్రులు కష్టపడి ఉంటాడు. ఆయన ఇలాగ ఈదులో డ్యాన్సులు వేసాడా? డ్యాన్సులు వేసి తిరిగాడు ఆయన. పాడైపోతున్న జాతి గురించి, సమాజం గురించి ఎంత వేదన, ఆయన హృదయం నిండా ఎంత వేదనో. నా జాతి బాగుపడాలి, వెనకబడిన వర్గాలు బాగుపడాలి, ఇలాంటి వారి గురించి ఏ త్యాగము చేయాలి, ఎంతగా జ్ఞానం సంపాదించుకోవాలి, ఎంతగా ఏ రీతిలో అయితే సమాజం బాగుపడద్దో ఆ ప్రక్రియలో వెళ్ళాలి అనే ఆలోచన భావాలతో ముందుకు వెళ్ళాలి తప్ప కానీ ఇలా ఈదులంటే ఎగురుకుంటూ, లేకపోతే ఎంజాయ్మెంట్లు చేసుకుంటూ, అంబేద్కర్ పుట్టినరోజున మనం తాగి తందనలాడి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజున అది కూడా ఎంజాయే. ప్రతిదీ ఏం కావాలి? అన్నీ ఏదో రకమైన ఎంజాయ్మెంట్ కావాలి మనకి. ఎంజాయ్మెంట్లు చేయడానికి ఇది సమయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు, సమాజంలో ఈ విధమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు దైవికమైన బిడ్డలుగా మనకు రావాల్సింది ఏంటో తెలుసా? ప్రసవ వేదన మనలో కలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసవ వేదన కలగాలి. ఒకనాటి జనాంగము కొరకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోద్దా? ఏమండి, మనం ప్రతిరోజు ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, మీ విషయమై నాకు మరలా ఏం కలుగుతోంది? ప్రసవ వేదన కలుగుతోంది.
ఎంత అద్భుతమైన మాట అండి అది. నిజంగా ఆయన ఆ వేదన అనుభవిస్తూ ఈ మాటలు చెప్పుంటాడా, లేకపోతే పై పొడి మాటలు ఏదైనా చెప్పుంటాడా? ఆ గలతీ ప్రాంతాల యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎలాగ చెడిపోతున్నారో, ఎలాగ లోకానుచారులు అయిపోయారు, ఎలాగ వీరు విచ్చలవిడితనంగా మారిపోతున్నారో ఆ ప్రజలందరినీ చూసినప్పుడు వారి విషయమై ప్రసవ వేదన ఒక స్త్రీ వేదనతో పోల్చుకుని, అలాంటి వేదన మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఈ మాటను బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? పాడైపోతున్న సమాజము, లోకానుసారులుగా మాట్లాడుకుంటున్న విధానము, లోకానుసారులుగా ఆలోచిస్తున్న ఆలోచన, వారిలో ఏమాత్రము దైవికమైన లక్షణాలు ఏ కోణంలోనూ కనపడిన విధానం చూసినప్పుడు మనలో వేదన కలగాలి, ఆవేదన రావాలి. ప్రతి ప్రార్థనలో మనకి జ్ఞాపకం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మీద మనం కోపోద్రేకాలు ప్రదర్శించడం కాదు, కానీ ఒకవేళ ఎవరిలో లోకం కనపడుతుందో, ఎవరిలో లోకానుసారులుగా మారుతున్నారో వారి విషయమే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఆయుధం. ఆమేన్. ఆయుధం ఏంటి? ఆయుధం తెలుసు కదా. ఆయుధం మనకు ప్రార్థనే. ఈ ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు ప్రయోగించావంటే ఎలాంటి కంచులైనా తెగబడతాయి, ఎలాంటి బండరాళ్ళైనా కరిగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి క్రూరత్వమైన మనస్తత్వాలైనా మారిపోతాయి. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్న పేతురు గారు బయటకు వచ్చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి ఉన్నంత ప్రార్థన శక్తి మామూలుది కాదు. మనం ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇతర కొత్త వచ్చినా, ఏ శత్రువు మన మీదకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన మీద దాడి చేసినా మనకి జ్ఞాపకం రావాల్సిందేంటి? చెప్పాలి గట్టిగా. ఏం జ్ఞాపకం రావాలి? నాకెవరో ఉన్నారు నా వెనకాల, నాకెవరో సహాయం చేస్తారు, నాకు ఏదో సపోర్ట్ ఉంది, నాకు ధనబలం ఉంది, లేక కండబలం ఉంది, బుద్ధిబలం ఉంది, బంధుబలం ఉంది. ఏదేదో మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది కాదు. అన్నిటికంటే మొదట మనకు జ్ఞాపకం రావాల్సింది ప్రార్థన. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. చాలామందికి ఈ ఆయుధాన్ని ఉపయోగించడం రావడం లేదు. ఆయుధం ఉపయోగించబడినప్పుడే దాని పనితీరు వేయడం తెలుస్తుంది మనకి ఒక ఆయుధం ఉంది, లోపల పెట్టు ఆయుధాన్ని. ఎప్పుడైనా ఉపయోగించారా దాన్ని? నాకు ఉందండి ఒక ఆయుధం అంటే సుఖమే ఉంది. చేతిలో ఆయుధం, కోత సమయంలో కొడవలు ఉందనుకోండి, నా ఇంట్లోనే ఒక ఆయుధం అంటే సుఖమే ఉంది. దాన్ని వాడాలి కదా. పనిముట్టు మన ఇంట్లో ఉంది, లేక మన దగ్గర ఉంది. దాన్ని సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడాలి. దాన్ని వాడితేనే దాని విలువ తెలుస్తుంది. ప్రతి దానికి ఒక ఆయుధం ఉంటుంది. ఏ పనికి సంబంధించిన ఆయుధాలు ఆ పనికి ఉంటాయి. ఏమండి, మనకి కూడా ఒక ఆయుధం ఉంది, ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థనే మన ఆయుధం, విశ్వాసమే మన ధైర్యము. ప్రార్థనే, విశ్వాసమే. ఏంటి నీ ధైర్యం అన్నప్పుడు ఏం మాట? విశ్వాసమే మా ధైర్యం, ప్రార్థనే మాకున్న ఆయుధం. కనుక ఎలాంటి కార్యాలైనా ప్రార్థన ద్వారా జరుగుతాయనడానికి ఇది మనకి నిదర్శనం. కింద మాట 20 మాట చూస్తే, మిమ్మల్ని గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకి వచ్చి మరి యొక్క విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. మిమ్మల్ని గూర్చి అసలు ఎటు తోచకున్నానని చెప్తున్నాడు. చూడండి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అసలు ఏ మాట మాట్లాడాలో కూడా ఆయనకి అర్థం కాని పరిస్థితి. వ్రాస్తూ ఉన్నాడు, పెన్ను పట్టుకున్నాడు, గలతీయులకి మాట రాయాలని అనుకుంటున్నాడు. రాయడానికి ఈ యొక్క 20వ వచనంలోకి వచ్చడానికి ఏ మాటలు రాయాలో మాటలు దొరకట్లేదు ఆయనకి. అర్థమైందా? ఏ మాటలు సంబోధన చేయాలో,
ఏ మాటలు చెప్తే వారు ఏ రీతిలో వస్తారు, అసలు ఏ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఈ మాటలు రాయడానికి. అసలు మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటేనే అసలు ఎటూ తోచక, అసలు ఏంటి మీ పరిస్థితి, ఏంటి మీ పద్ధతి, ఏంటి మీ ఆత్మీయత, ఏంటి మీ యొక్క భావజాలాలు, అసలు మీ వైఖరి ఏంటి, ఎందుకు ఇలా తయారైపోయారు, ఎందుకు ఇలాగా తగలడిపోయింది మీ ఆత్మీయ జీవితం, ఓ అవివేకులైన గలతీలారా. అసలు ఇక ఏ పదాలు వాడాలో తెలియట్లేదు, వాడిన పదాలన్నీ వాడాడు. ఇక తర్వాత కిందకు వచ్చేలోనికి అసలు మీ గురించి ఎటు తోచుకున్నాను నేను, అయోమయం ఆయనకే పిచ్చెక్కిపోతుందన్నమాట. కొంతమంది ఆత్మీయ జీవితం, కొంతమంది విశ్వాస జీవితం చూస్తే అలాగే అయిపోద్ది, హృదయం కలవరంతో నిండిపోద్ది. మన ఆత్మీయ జీవితం ఏ రోజును కూడా మనం పాడు చేసుకోకూడదు. నిందించుటకు అపవాదికి మనం ఏ రోజు చోటు ఇవ్వకూడదు. ఆమెన్, 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 ఆమెన్. నిందించడానికి అసలు ఎవరికి మనము చోటు ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఎంతమంది అయిననుకొని అసలు మన నోటుతో ఇదిగో పలానా రోజు నీవు ఆ మాట అన్నావని మన గురించి ఎవరో అనుకోకుండా ఉందురుగాక. ఆమెన్. నువ్వు నా గురించి ఇలాగ అన్నావట, ఇలా చేసావట, ఇలా ఉన్నారంట అనే పదాలు మన దగ్గర నుండి రాకూడదు, రాకూడదు. మన ఆత్మీయ జీవితం ప్రభువుకు కనపడాలి. ఎవరి గురించి చేస్తున్న భక్తి మనం, ఎవరి గురించి? దేవుడి గురించి. దేవుడు బ్రతకలేడు మరి నువ్వు లేకపోతే. దేవుడి గురించా? ఎవరి గురించి? మన కోసం. ఆమేన్. మన జీవితం బాగుపడాలి, మనం బాగుపడాలి. ఎవరి గురించో చేయట్లేదు కదా మన భక్తి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి చేయట్లేదు కదా. మనము ఒకే ఒక కాన్సెప్ట్, మన ప్రార్థన, మన భక్తిని దేవుడు కనికరించాలి. ఆయన మనకి మార్కులు వేయాలి, రైట్ మార్కులు. శబాష్ నా బిడ్డ, ఈ కొంచెంలోనే నీవు నమ్మకంగా ఉన్నావు. ఆమెన్. నీకు వచ్చిన ఈ కొంచెం జీవితంలోనే, ఈ కొద్దిపాటి సంసార జీవితంలోనే, ఈ కొద్దిపాటి వ్యాపారం, కొద్దిపాటి ఉద్యోగం, ఈ కుటుంబ వ్యవస్థలోనే నీవు కలిగి ఉన్న దాంట్లో ఎలాగున్నావంటే నమ్మకంగా ఉన్నావు అని దేవుని చేత మనం మార్కులు వేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కింద మాట 21వ మాట కూడా వచ్చిన కూడా చదవండి. ధర్మశాస్త్రకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినలేదా? నాతో చెప్పండి. ధర్మశాస్త్రము ఇక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినలేదా? నాతో చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యేసుప్రభుని విడిచిపెట్టి ధర్మశాస్త్రం వెంబడి వెళ్ళాలని మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం మీరు వినలేదా? అసలు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞనే మీరు నెరవేర్చగలరా? అసలని ధర్మశాస్త్రంలో ఒక మాట అయినా మీరు ఆ కట్టుబాట్లకు కానీ, ఆ సిద్ధాంతాలకు కానీ, వారి ఆచారాలకు కానీ అసలు నిలబడగలరా? మాట్లాడితే ఏమంటున్నారు? అసలు ధర్మశాస్త్రం ఏంటి చేసి ధర్మశాస్త్రం ఉండాలనే ఆలోచనలో, ధర్మశాస్త్రం అంటే అంత ఏదో లోకంలో ఉండాలి, లోకానుసారంగా ఉండాలనే ఆలోచన. అసలు ధర్మశాస్త్రం ఎంత కఠినమైంది. కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవరిదైనా నువ్వు యాక్సిడెంట్గా ఒక కన్ను పోగొట్టు అనుకో, నీకు పనిష్మెంట్ ఏంటి? నీ కన్ను ఊళ్ళాగిచ్చేయాలి అంతే. అనుకోకుండా ఎవరి మీదో ఒక రాయి విసిరావు, వారి పన్ను మీద తగిలి పన్ను ఊడిపోయింది. దానికి పనిష్మెంట్ ఏంటి? తీసుకెళ్ళి పన్నెట్టించడం కాదు, అప్పుడు అలాంటి ఏమీ లేదు కదా. పన్నెట్టించడం, కలజోళ్ళు వేయడం కాదు, వచ్చి నీ పన్ను ఎరగొట్టేయాలి. ఎవరిదైనా కాలు ఎరగొట్టావనుకో, యాక్సిడెంట్లుగా అనుకోకుండా జరిగితే ఆ తర్వాత ఏంటి? అప్పుడు వచ్చి నీ కాలు ఎరగొట్టాలి. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చాలా భయంకరమైంది, చాలా కఠినమైంది. ఈ ధర్మశాస్త్రం అంతా లాస్ట్కి ఎలా మార్చేశారు? వీళ్ళందరూనే ఆచారబద్ధమైన రీతిలో మార్చేశారు. ఏమండి, ఏది మన జీవితం?
ఇవన్నీ విడిచిపెట్టండి, మీ సాంప్రదాయాలు, మీ సిద్ధాంతాలు అన్నీ విడిచిపెట్టండి. విశ్వాసం వచ్చండి నాలో. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడినప్పుడు మనం ఉంచిన విశ్వాసం మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. ఏ బరులు కానీ ఇక ఏమీ చేయనవసరం లేదు. ఒకటి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని మనం నమ్మి విశ్వాసం ఉంచి, అందుకని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడనే మాటలు మనం చదివాం. నమ్మి మన ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ వాక్యాన్ని మనం విని వాక్యం పట్ల యథార్థత కలిగి నమ్మకమైన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అలా నమ్మకత్వాన్ని కోల్పోకుండా ప్రతిరోజు దేవుని సమక్షంలో మనము ఉన్నతమైన దీవెనకరమైన వ్యక్తులుగా నడిపించబడుదుముగాక. ఈనాటి సమాజంలో ఉన్న మనము మరొక తరానికి, మరొక యుగానికి, మరొక సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం ఉండాలి. మనము పాడైపోతున్న సమాజం, ఎవరైనా వీళ్ళు లోకానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద మనకి కోపం రావడము, ద్వేషం రావడము, కక్షలు పెంచుకోవడం కాదు. వారి విషయమై మనం చేయవలసింది ఒకటి ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. ఎవరైనా లోకానుసారంగా మాట్లాడతారనుకోండి, నేనేం కోపపడను. ఒకవేళ నన్ను మీరు ఏమనుకున్నా నేనేం కోపపడను. కొంచెం జాలేస్తుంది. మీ కొరకు మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీకోసం మాత్రం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. నా గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఎవరెవరు ఏమన్నా అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్న మాటలు మీకు తెలియచ్చు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, నన్ను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు. అందరికీ మనం ఇష్టం కావాలనేదే లేదు. కొంతమంది కొన్ని మార్లు పౌలు గారు కూడా అదే మాట అంటాడు, ఎంత ఆత్మీయంగా ఉండాలన్నా కొన్ని మార్లు అప్పుడప్పుడు లోకం నా మీదకి శరీరంలోనికి వస్తూ ఉన్నది అంటాడు. అలాంటప్పుడు మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేయడం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రతికూలత పరిస్థితులైనా కానీ దేవుడు మారుస్తాడు. ప్రతి వాతావరణం మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వాతావరణం మారుస్తాడు. ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు మనకి విడుదల ఇస్తాడు. మన కన్నీటితో ప్రభు సన్నిధానంలో చేసిన ప్రార్థన, ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఇక ఏడుపు తప్ప మాటలు కూడా రావు కొన్ని మార్లు. మన ప్రార్థన ప్రభు చూడంటారా? జలము రాళ్లను అరగదీస్తుంది అంటారు. ఆ మాట అందరూ చెప్పాలి. జలము రాళ్లను అరగదీస్తుంది. ఒక ప్రవాహంలో కొట్టుకుని వస్తున్న రాళ్ళు ఉన్నాయనుకోండి, ఎలాంటి రాళ్ళైనా ఈ ప్రవాహంలో ఏం చేస్తాయి? నున్నన చేయబడతాయి. గరుకురాలన్నీ ఏం చేయబడతాయి? నున్నన చేయబడతాయి. మన కన్నీటి ప్రార్థనకు ఎలాంటి బండ మొండి హృదయాలైనా కానీ కరిగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. ఒక రీల్స్ నేను చూసినప్పుడు ఒక వ్యక్తి పై పార్శ్వలో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కింద మధ్య పార్శ్వలో ఉన్నాడు. కింద మామూలుగా ఫ్లోర్ ఉంది. పైనుంచి దిగేవాడు రోజు ఆ కార్నర్ మెట్లు దిగి కరెక్ట్గా వాడి గుమ్మం దగ్గరికి వచ్చేవాడికి ఆవిడ పాల్పాలకి నెవలివాడు, కీలే నెవలివాడు, అక్కడే ఊసేవాడు. ఎప్పుడు పైన కింద దిగితే పోతే అక్కడ ఊసిపోయేవాడు. అది సుప్రాంత బుద్ధి. అది బయటకి ఎక్కడ పోయి ఊడ్చుకోవచ్చు కదా. ఆ సుప్రాంత బుద్ధి అలా ఊస్తూ ఉండేవాడు. ఈ చూస్తూ ఉండేవాడు, ఏమి అనలేకపోయేవాడు. ఇక దీన్ని దీన్ని అరికట్టాలని ఆలోచన చేసింది. ఇంకేం చేయకుండా ఆడు వస్తుండగానే అక్కడ ఊయడిగానే ఈ ఒక క్లాత్ పట్టుకెళ్ళి ఆడు ఊసిపోతుంది కానీ ఇది చూసుకుంటూ ఉండేవాడు. మళ్ళా వచ్చి ఇక్కడ ఊసాని ఎవరు చూసినా తర్వాత తెలియలేదానికి. తర్వాత ఈసారి ఆడు చూస్తూ మెట్లు దిక్కులుగా వెనకాల వచ్చి వీటితో ప్రారంభించాడు. మరలా ప్రతిరోజు ఇలాగ ఒక 10 days వరకు ఇలాగే జరుగుతోంది. ఈసారి
ఆడు వచ్చే సమయానికి ఇది క్లాత్ పట్టుకొని ఆ ద్వారబంధం నాడేమట్లేదు, అతను ఏమట్లేదు. వచ్చే సమయానికి ఆ ద్వారబంధం దగ్గర ఉన్నాడు, ఇతను దిగుతూ ఉన్నాడు. ఊసిపోతారు కదా, తుడిచేసుకుంటూనే ఇది అడిగి ఉన్నాడు. ఇలా వీపోయి ఆగి ఆడు మనసు ఆడి గద్దించింది, నేను చాలా తప్పు చేస్తున్నాను. ఆ వ్యక్తి ఒక్కరు 8 నాళ్ళు నన్ను గమనిస్తున్నా, ఏ రోజులు కూడా ఇంత కిరాతకంగా నువ్వు ప్రవర్తిస్తున్నాను అనకుండా నేను ఊసిన దాన్ని అతను శుభ్రం చేస్తున్నాడని చెప్పి అతను అంతరాత్మ అతను గద్దించి ఇలా వీపోయి కూడా వీయకుండా పోయాడు. దేవునికి మహిమ కలుగుతుంది. లాస్ట్గా ఆ వ్యక్తిలో ఏమొచ్చింది తెలుసా? మార్పు వచ్చింది. ఒకరోజు ఖచ్చితంగా ఇంకెప్పుడు మరలా అక్కడ వస్తానంటారా? ఇంకెప్పుడు వాళ్ళ జన్మలో అక్కడే కాదు ఇంకెక్కడే పోయాడు. ఎవరి దగ్గర ఇంకా అలా ప్రవర్తించారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతనిలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. మనలో ఉన్న ఈ ఓర్పు, ఈ క్షమాపణ గుణము ఇతర వ్యక్తుల్లో ఏం తెలుసా? మార్పును కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రవీణ్ ప్రగడాల గారి భార్య, అది అత్యంతరికి తెలుసు. ఆ వ్యక్తి అన్న మాట ఏంటి తెలుసా? నేను ఎవరి మీద రెవెన్యూ తీర్చుకోను. ఒకవేళ అది చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా నేను క్షమిస్తున్నాను అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిందన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ దేవుని స్తుతి చెబుతాం. హల్లెలూయా. ఈ లోపల ఎంతకాలం ఉండమో తెలియదు. ఎంతకైనా చనిపోవలసిన వారిని చనిపోతూ ప్రభు కొరకు ఏదో ఒక మంచి కార్యం చేసి ఈ భూలోకాన్ని విడిచిపెడతాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించుగాక. మోకరించి